బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. చాలామంది అండి మనీ అట్రాక్ట్ చేయడానికి సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. ఒక డిసిప్లైన్ మోడ్లో వాళ్ళ థాట్ని ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయడానికి ఏం చేస్తే ఖచ్చితంగా మనీని అట్రాక్ట్ చేయొచ్చు అంటారు త్రూ సబ్ కాన్షియస్ మైండ్? సూపర్ సార్, ఎక్సలెంట్ కోచింగ్. చాలామందికి సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసు కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రేంజ్ రోవర్ కార్ ఉంది సార్ మన చేతిలో, కానీ డ్రైవింగ్ రాదనుకోండి, వాట్ ఈస్ ద యూస్? సో చాలామంది దగ్గర కార్ ఉంది, పవర్ఫుల్ కార్, అదే సబ్ కాన్షియస్ మైండ్, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియక స్ట్రక్ అయిపోతున్నారు అనమాట. సో ఇప్పుడు నేను సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సార్. ఓల్డ్ టాప్ మోస్ట్ పీపుల్ సబ్ కాన్షియస్ మైండ్ని వాడి డిసప్పాయింట్మెంట్ లెవెల్స్ నుంచి అపాయింట్మెంట్ లెవెల్స్కి ఎలా వెళ్ళారు, వాళ్ళ అవమానాలని సన్మానాలకు ఎలా మార్చుకున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జోసెఫ్ మర్ఫీ అన్న అతను దీని మీద చాలా రీసెర్చ్, డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. నేను చదివిన చాలా పుస్తకాలు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. అతను ఏం చేశాడంటే, ఏంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎలాగా అంటే ర్యాక్స్ టు రిచెస్ ఎలా అయిపోతున్నారని రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే, వాళ్ళు యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని పవర్స్ని వాడుతున్నారు, ఉందని తెలుసుకున్నారు. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే, ఐ కెన్ క్రియేట్ మై లైఫ్, నాకు ఏ లైఫ్ కావాలో నేను ఆ లైఫ్ని తయారు చేసుకోగలను బై యూజింగ్ సబ్ కాన్షియస్ మైండ్. అయితే జోసెఫ్ మర్ఫీ అతను ఏం చేశారంటే, సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పారు. ఫస్ట్ది అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చదువుతుంటుంటామో మన బ్రెయిన్లో ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారండి. మన అఫర్మేషన్స్ అనేవి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి అంతే. సరే అఫర్మేషన్స్ చేస్తున్నాం కానీ రిజల్ట్స్ ఏమి రావట్లేదంటే, మనకి మైండ్ని సైంటిస్టులు అందరూ ఏం పోలిస్తున్నారంటే ఐస్బర్గ్తో పోలిస్తారండి. ఐస్బర్గ్ పైకి 10% కనిపిస్తుంది, కింద 90% ఉంటుంది. ఈ ఐస్బర్గ్ మైండ్తో ఎందుకు పోల్చారంటే, మనకి మైండ్ మెయిన్గా రెండు రకాలు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఈ పైన టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ని కాన్షియస్ మైండ్ అంటారు, దట్ ఈస్ 10%. కింద ఉన్నది 90%, దట్ ఈస్ అ సబ్ కాన్షియస్ మైండ్. 90% కింద ఉన్న ఐస్బర్గ్. అయితే మనం ఏదైనా చూడగానే, ఒక కార్ చూసాం, ఒక ఇల్లు చూసాం, ఒక రిచ్ పర్సన్ చూసాం, వెంటనే మనం ఇన్స్పైర్ అయ్యి అలా అవ్వాలరా లైఫ్ అంటే అని అనుకుంటాం. వెంటనే ఆ ఫస్ట్ ఆ థాట్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే కాన్షియస్ మైండ్లో క్రియేట్ అవుతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళితే ఖచ్చితంగా ఆ పర్సన్ సక్సెస్ అవుతాడు. ఎలా అవుతారని మనం చూద్దాం ముందు. ఈ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేటప్పుడు మధ్యన ఒక ఫిల్టర్ ఉంటుందండి, అదే మనల్ని ఆపేస్తుంటుంది. మన గోల్స్ అచీవ్ అవ్వకుండా, మీకు కావాల్సిన మనీ అవ్వకుండా, వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్, ఈ ఒక్క రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ని కానీ మనం ఆ ఫిల్టర్ని మారిస్తే లైఫ్లో సక్సెస్ అయిపోతాం. ఏంటి రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ అంటే, కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉండే ఫిల్టర్ని RAS అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారండి. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మనం చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుకున్నవి విన్నవి ప్రోగ్రామ్ అయిపోతుంది ఒక ఫిల్టర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 50,000 సంపాదిస్తున్నారండి, సడన్గా అతను 2 lakhs 3 lakhs కోరుకున్నారు. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, నో ఇది నీ వల్ల కాదు, నీకు ఇది సరిపోదు, నువ్వు సాధించలేవు అని చెప్తుంది. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ని మనం రీప్రోగ్రామింగ్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లో థాట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ని రీప్రోగ్రామ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ అంటే టెక్నిక్ ఏంటంటే, వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇస్ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్ వాడి ఫ్రాన్స్ దేశంలో ఎమైల్ కౌ, అతని పేరు ఎమైల్ కౌ, ఫ్రాన్స్ దేశంలో ఫస్ట్ బిలినియర్ అండి, అతను ఫస్ట్ బిలినియర్. అయితే చాలామంది వెళ్ళి అడిగారట, సార్ ఎలా ఎంత రిచ్ అయిపోయారు, ఎంత ఫాస్ట్గా ఎలా రిచ్ అయిపోయారు, సూపర్ రిచ్ అయిపోయారంటే, అతను ఏం చెప్పాడంటే, నేను ఒక అఫర్మేషన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాను. ఏంటి సార్ అఫర్మేషన్? ఓకే చెప్తాను. ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ అని చెప్పాడండి. ఏంటి సార్ మళ్ళీ చెప్పనన్నారు. ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. అయితే అతను ఏం చెప్పాడంటే, అఫర్మేషన్ పని చేయాలంటే దాన్ని నమ్మాలి. చాలామంది నమ్మాలి. అఫర్మేషన్ చదువుకుంటే రిచ్ అయిపోతామా అనే వాళ్ళు కూడా ఉంటారు. అఫర్మేషన్ ఎప్పుడైతే మీరు చదివి బిలీవ్ చేస్తారో అప్పుడు ఆ రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ మీ యొక్క డ్రీమ్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి వదులుతుందండి. నెక్స్ట్ రెండోది మెయిన్గా విజన్ బోర్డ్. యూ టేక్ టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, ఎవరు తీసుకున్నండి, వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో ఒక పెద్ద బోర్డు పెట్టుకుంటారు ఇంట్లో. బోర్డు పెట్టుకుని ఆ పిక్స్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ పిక్స్ చూడడం వల్ల ఏమవుతుంది, 1980లో డాక్టర్ డెన్నిస్ వాట్లీ అని ఒక టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ 1980లో ఒక రీసెర్చ్ చేశారండి. ఏం చేశారు సార్, స్పోర్ట్స్ పీపుల్ అంటే ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళని ఒక పిక్, ఆల్రెడీ సక్సెస్ అయినట్టు ఒక పిక్ పెట్టుకోమన్నారు. ఆ పిక్ చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. ఎవరైతే డాక్టర్ డెన్నిస్ వాట్లీ అని అతను
ఆ పిక్ చూసినప్పుడు వాళ్ళ మైండ్లో జరిగే ఒక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందంటే పిక్ చూడగానట మన మైండ్లో మోటివేషన్ సర్క్యూట్స్ ఉంటాయి, అవి యాక్టివేట్ అయిపోతాయి టక్ 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 టక్. దాన్ని మీకు కొంచెం మోటివేషన్ వస్తుందండి. ఆ పిక్ని రోజు రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. మీకు బెంచ్ కార్ కావాలా, ఇన్కమ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 lakhs ఇన్కమ్ కావాలి, 5 lakhs పెట్టండి అక్కడ రోజు రెగ్యులర్గా. కానీ ఒక మినిమం 5 ప్లేసెస్లో పెట్టాలి. ఇంట్లో ఒక 5 places, మీరు ఎక్కడ ఎక్కువ రెగ్యులర్గా కూర్చుంటారు ఇంట్లో 5 ప్లేసెస్లో కనిపించేటట్టు పెట్టండి, కనిపించేటట్టు. సో ఫస్ట్ ఈ రెటిక్యులర్ యాక్ట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదండి. ఇది ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తుంది. ఒక వాచ్మెన్ ఏం చేస్తారు, తెలియని వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తారా? నో. అదే రెగ్యులర్గా వస్తుంటే కొంచెం పరిచయం పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఆ గోల్ని రెగ్యులర్గా చూస్తుంటే రెటిక్యులర్ యాక్ట్ సిస్టమ్ ఓ ఇదేదో నాకు సంబంధించేలాగే ఉందే అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఫిల్టర్ కాస్త మారుతుంటుంటుంది అనమాట. సో అప్పుడు ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత దెన్ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక మెకానిజం ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ సైకో సైబర్నెటిక్స్ మెకానిజం. డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ అనే అతను దీని మీద రీసెర్చ్ చేసి పుస్తకం కూడా రాశారు. అతను ఏం చెప్పారంటే మీరు ఒక గోల్ని ఇలా విజన్ బోర్డ్స్ ద్వారా, అండ్ థర్డ్ది గోల్ కార్డ్స్ అండి, గోల్ కార్డ్స్ అని ఉంటుంది. గోల్ కార్డ్స్ మీరేం చేయాలంటే గోల్ కార్డ్స్ అని లేదా ఒక జస్ట్ ఒక ఈ మాత్రం సైజ్, ఒక అరచేయి సైజ్ కన్నా కొంచెం తక్కువ మనం పెట్టుకుని మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఒక ఎఫర్మేషన్ తయారు చేసి రాసి బ్యాక్ సైడ్ మీకు ఒక బెంచ్ కార్ కావాలా, ఒక ఇన్కమ్ కావాలా, ఆ ఫిగర్ని పెట్టి రోజు రెగ్యులర్గా మీ పాకెట్లో పెట్టుకుని రెగ్యులర్గా చూస్తుండండి. ఎప్పుడైతే మీరు ఆ గోల్ కార్డ్ని తీసుకొని చూస్తుంటుంటారో ఈ రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ ఏమవుతుందంటే రీప్రోగ్రామింగ్ అవుతుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తే ఇది నా అదే. వన్స్ సబ్ కాన్షియస్ మైండ్ కానీ యాక్సెప్ట్ చేస్తే అండి ఇంకా మిరాకిల్ జరిగిపోతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మెడిటేషన్ చేయడం వల్ల కూడా మన యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అయితే ఏ టైంలో మెడిటేషన్ చేస్తే బెటర్ సార్? మన మార్నింగ్ 8-9 గంటలు వేసాం అనుకోండి, ఫోన్స్ వస్తుంటాయి, ఇంట్లో హడావిడి, ఎవరు డిస్టర్బెన్స్ లేని టైం అంటే బెస్ట్ ఏంటంటే మార్నింగ్ సూర్యోదయం కన్నా గంటన్నర ముందు, ఎస్పెషల్లీ బ్రహ్మ ముహూర్తంలో కానీ మనం మెడిటేషన్ చేస్తే మనం యూనివర్స్తో ఇమీడియట్గా కనెక్ట్ అవుతాం. ఒక అతను అడిగారు ఎందుకు సార్ ఆ టైంలో చేయాలంటే నేనేం చెప్పానంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉంటుందండి, ఉండదు. సో అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో డిస్టర్బెన్స్ ఉంది, అంటే థాట్స్ అనేవి ఎక్కువ ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి పడుకుంటారు కాబట్టి థాట్స్ అనేవి యూనివర్స్కి ఎక్కువ వెళ్ళవు, ట్రాఫిక్ ఉండదు, మీ థాట్ వ్యాంగ్గా యూనివర్స్ కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క డ్రీమ్ గోల్స్ సబ్ కాన్షియస్ మైండ్లో కనెక్ట్ అవుతాయండి. సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొంతమంది టాప్ మోస్ట్ పీపుల్ ఏం చెప్తున్నారంటే, థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చెప్పారంటే మనం పడుకునేటప్పుడు ఒక థాట్ గురించి, ఒక థాట్ మనం యూనివర్సిటీలోకి వదిలినప్పుడు దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, మీకు ఒక ఇన్కమ్ కావాలి, థాట్ వదలండి, నాకు ఒక ఇంత కావాలని చెప్పేసి అనుకున్న తర్వాత దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటో వెతకండి. నైట్ టైం అలా పడుకుని పోగానే మార్నింగ్ లేసి మెడిటేషన్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో క్లారిటీ గివ్స్ మోర్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఒక మంచి కార్ ఉందనుకోండి, వర్షం పడుతుంది, వైపర్స్ పని చేయట్లేదు, వెళ్ళగలమా ముందుకి? వెళ్ళలేము, ఎందుకంటే రోడ్డు క్లారిటీగా కనిపించడం లేదు. సో క్లారిటీ ఉంటేనే లైఫ్లో ముందుకెళ్ళం. ఇది ఎప్పుడు వస్తుంది? మీరు నైట్ టైం, అందుకే స్వామి వివేకానంద కూడా చెప్తారండి, మనం రాత్రిపాటు పడుకునేటప్పుడు ఏదైతే బలంగా అనుకుంటామో అది విశ్వంలోకి వెళ్ళి తిరిగి రూపాంతరం చెంది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుందట. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా. సో మార్నింగ్ టైం మెడిటేషన్లో యూ విల్ గెట్ ఎ మోర్ క్లారిటీ. క్లారిటీ వచ్చిందంటే చాలండి, మనం ఆటోమేటిక్గా ముందుకు పరిగెడతాం. చాలామంది స్ట్రక్ అయిపోవడానికి లైఫ్లో రీజన్ ఏంటంటే క్లారిటీ. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఈ కోర్స్ చేయాలా, ఆ కోర్స్ చేయాలా, ఆ జాబ్ చేయాలా, ఈ బిజినెస్ చేయాలా అనే క్లారిటీ లేక స్ట్రక్ అయిపోతుంటారు. ఎప్పుడైతే నేను చెప్పిన ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ, నెక్స్ట్ విజన్ బోర్డ్స్. మీరు విజన్ బోర్డ్స్ కూడా ఏం చేయాలంటే డిఫరెంట్ ఏరియాస్లో ఫొటోస్ తీసుకుని ప్లేస్ చేయండి. నా లైఫ్లో మిరాకిల్ ఏంటంటే విజన్ బోర్డ్స్. సో మా ఇంట్లో ఎంట్రన్స్లో నేను విజన్ బోర్డ్ ఉంటుందండి. చాలామంది రాగానే కొంతమంది చూసి నవ్వుతారు, కానీ మొహమ్మద్ అలీ చెప్తాడు, నీ కళ పెద్దదా చిన్నదా నీకు ఎలా తెలుస్తుందంటే అవతల వాళ్ళు నీ కళ చూసినప్పుడు నవ్వాలి, నవ్వితే నీది పెద్ద కళ, నవ్వకపోతే చిన్న కళ. మీ డ్రీమ్ బోర్డ్ చూసి ఎవరు నవ్వారు అనుకోండి, అప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఎస్ నా డ్రీమ్స్ చాలా పెద్దవని. ఓ సింతేనా అని అన్నారు అనుకోండి, మొహమ్మద్ అలీ చెప్పినట్టు నవ్వకపోతే చిన్న కళ. సో డ్రీమ్స్ ఎలా ఉండాలంటే మీకే ఒక్కోసారి బాడీలో వైబ్రేషన్ రావాలి, ఎలా అని చెప్పేసి. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే డోంట్ ఫోకస్ ఆన్ హౌ, ఎలా జరుగుతుంది, ఎలా అని ఫోకస్ పెట్టకండి. నేను చెప్పినట్టు ఎఫర్మేషన్స్ చేయండి. ఏదైతే మీరు ఆ ఇన్కమ్ గోల్ చూస్తుంటుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs స్టిక్ చేశారు, 5 lakhs చూసిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి 5 lakhs నేను ఏం చేస్తే వస్తుంది, పాసిబిలిటీస్ ఏంటి. మీరు రాస్తున్న కొలిది ఈవెన్ సైకాలజీ కూడా చెప్తుందండి, వెన్ యువర్ హ్యాండ్ వర్క్స్ యువర్ హెడ్ వర్క్స్.
ఎప్పుడైతే మీరు పేపర్ మీద పెడతారో, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, మీ మైండ్ హ్యాండ్కి హెడ్కి కనెక్షన్ ఉంది. యూ విల్ గెట్ ఎ మోర్ క్లారిటీ వస్తుందండి. ఈవెన్ ఏదైనా సినిమా తీసే వాళ్ళు కూడా చూడండి, ఫస్ట్ స్క్రిప్టింగ్ చేస్తారు, కథ అనుకుంటారు, దాని వెంటనే స్క్రిప్టింగ్ తయారు చేసుకుంటారు. సో అండ్ ఫైనల్గా నేను చెప్పినట్టు మెడిటేషన్ చేయండి, ఇవన్నీ ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీరు అనుకున్న గోల్ని సబ్ కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా అచీవ్ చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్. సో చూసారు కదండి వీడియో. సో April 25th నుంచి అయితే అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికైనా సరే మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే April 25th క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ అప్పుల నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్, అది కూడా మనీ అట్రాక్షన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు పర్సనల్ కోచింగ్ మనీ అట్రాక్షన్ మీద మీకు కావాలి అనుకుంటే కూడా పర్సనల్ కోచింగ్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.